భారత్లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు పాజిటివ్ కేసులు 2700 దాటేశాయి. 7 మరణాలు సంభవించాయి. కేరళ, మహారాష్ట్ర, ఢిల్లీలలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. మే 25 తర్వాత కేసులు 5 రెట్లు పెరిగి 1000 మార్కును దాటాయి. కేరళలోనే ఎక్కువ ఇన్ఫెక్షన్లున్నాయని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజా డేటా వెల్లడించింది. కేరళలో 1147 కేసులు, మహారాష్ట్రలో 424, ఢిల్లీలో 294, గుజరాత్లో 223 కేసులు నమోదయ్యాయి. కర్ణాటక, తమిళనాడులో 148 కేసులు, పశ్చిమ బెంగాల్లో 116 కేసులు నమోదయ్యాయి. భారత్లో కోవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటివరకు పాజిటివ్ కేసులు 2700 దాటేశాయి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, మొన్నటి వరకు కోవిడ్ కి సంబంధించి ఎటువంటి భయాందోళనలు అవసరం లేదు, కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అని చెప్పిన పరిస్థితులున్నాయి. ఇప్పుడు ఇంత సంఖ్యలో కేసులు పెరగడం ఎలా చూడాలి? ఎస్ స్వాతి, నిజంగా అంటే పెరుగుతున్నటువంటి కరోనా కేసులు టెన్షనే పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు కేరళ కావచ్చు, మహారాష్ట్ర, దాంతోపాటు దేశ రాజధాని ఢిల్లీ, గుజరాత్, తమిళనాడు, కర్ణాటకలో కూడా ఈ కేసులు పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే గతంలో ఎప్పుడైతే కోవిడ్ స్టార్ట్ అయినటువంటి సమయంలో భారీగా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు ఇన్ఫెక్షన్ రేట్ ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ప్రభుత్వం ఏ విధంగానైతే లాక్డౌన్ల ద్వారా ప్రజలకు కూడా చైతన్యం చేసింది. దాంతో కోవిడ్ కేసులు నమోదైనప్పటికీ కూడా వాటి ప్రభావం అనేది తగ్గినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ మధ్య కాలంలో మళ్ళీ ఒక వేరియంట్ ఇన్ఫెక్షన్ కలిగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీని ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, ఏంది అనే దాని మీద కూడా ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ స్టడీస్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాస్తవానికి అంటే ఇప్పుడున్నటువంటి వేరియంట్ ద్వారా పూర్తి స్థాయిలో అంటే పెద్దగా నష్టం వాటిల్లేటటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ కూడా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైద్య శాఖ స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదే విషయాన్ని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వాలకు, రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆరోగ్య శాఖ కార్యదర్శులకు కూడా ఇదే విషయాన్ని లేఖ ద్వారా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే ఏదైతే రెగ్యులర్గా అంటే కోవిడ్ కానీ కరోనా అని మనం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీనికి సంబంధించి ఎక్కడైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ కేసులకు సంబంధించినటువంటి వ్యవహారంలో లక్షణాలు కనిపించడమే కాకుండా దాదాపు 2-3 రోజులు తర్వాత కూడా అదే విధంగా కంటిన్యూ అవుతే ఖచ్చితంగా ఆసుపత్రులకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. అంతేకాదు ఈ కోవిడ్ అనేది ఒకరి నుంచి ఒకరికి సోకే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దాంతో ఎవరికైతే లక్షణాలు కనిపిస్తాయో వాళ్ళు ఖచ్చితంగా క్వారంటైన్ గా ఉండాలి. అంటే ఎవరితో కాంటాక్ట్ లేకుండా ఇండివిజువల్ గా ఉంటే మంచిదని కూడా చెప్తున్నారు. అయితే ఎవరికైతే దీర్ఘకాలిక రోగాలు ఉంటాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందంటున్నారు. ఎందుకంటే అప్పటికే వాళ్లకు లంగ్స్ ఇన్ఫెక్షన్ కానీ లేదంటే హార్ట్ డిసీజెస్ కానీ షుగర్, దాంతోపాటు బీపీ వంటి సమస్యలు తీవ్రంగా ఉన్నటువంటి వాళ్ళు ఒకవేళ అంటే కోవిడ్ ఇన్ఫెక్షన్ బారిన పడితే వాళ్ళపై ప్రభావం ఎక్కువగా ఉంటుందనే విషయాన్ని కూడా స్పష్టం చేస్తున్నారు. సో దానికి అనుగుణంగానే ఇప్పటికే ఈ వేరియంట్ డేంజర్ కాకపోయినా ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైద్య నిపుణులు సైతం స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ కేసుల సంఖ్య మాత్రం కొంత టెన్షన్ పుట్టిస్తుంది. ఎందుకంటే మే 15 వరకు ఉన్నటువంటి కేసుల సంఖ్య చాలా స్వల్పంగా కనిపించింది. కానీ ఇప్పుడు ఒక్కసారిగా విపరీతంగా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు దేశంలో ఇప్పటి వరకు 2700 కేసులు నమోదయ్యాయి. అవి ఎక్కువగా కేరళలో ఉన్నాయి. దాంతోపాటు ఢిల్లీ, మరికొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో పెరుగుతున్నటువంటి కేసుల నేపథ్యంలో కేంద్ర వైద్య శాఖ సైతం అప్రమత్తం అవుతుంది. మరోవైపు ఏ విధంగానైతే గతంలో కోవిడ్ కోసం నోడల్ సెంటర్ని ఏ విధంగానైతే ఏర్పాటు చేయడం, దాంతోపాటు ప్రతి ఆసుపత్రుల్లో కరోనా కోసం ప్రత్యేకంగా వార్డులను కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే అవసరమైతే ప్రతి ఆసుపత్రిలో మళ్ళీ ఈ కరోనా కోసం స్పెషల్ వార్డులు ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది అనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. సో దానికి అనుగుణంగానే పెరుగుతున్నటువంటి కేసులు కనుక మరింత తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా మరొకసారి కొంత అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరికైతే లక్షణాలు ఉంటాయో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇతరులకు కోవిడ్ సోకకుండా జాగ్రత్త పడాలి. అంతేకాదు గతంలో ఏ విధంగానైతే శానిటైజర్స్ కావచ్చు, మాస్కులు కావచ్చు అవసరమైనప్పటి చోట ఖచ్చితంగా వాడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి వైద్య శాఖ ఎప్పటికప్పుడు
అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. స్వాతి. రాజు, మరోవైపు ప్రతి రాష్ట్రంలో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేయాల్సిన పరిస్థితులు ఏమైనా కనిపిస్తున్నాయి? ఎందుకంటే వాతావరణం కూడా పూర్తిగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మాన్సూన్ కూడా వచ్చేసింది. సో సీజనల్ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం ఉంది. దాంతో పాటు మళ్ళీ కోవిడ్ అంటే ఈ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అంతా కూడా కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవసరం ఉంటుంది. సో ప్రతి రాష్ట్రంలో కూడా హెల్త్ డిపార్ట్మెంట్ ని అలర్ట్ చేయబోతోందా కేంద్రం? ఎస్, ఇది ఖచ్చితమైనటువంటి అంశం. ఎందుకంటే ప్రజెంట్ ఒకవైపు ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి, వర్షాలు పడుతూ ఉన్నాయి, దాంతో సీజనల్ వ్యాధులు కూడా ప్రబలుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు ఇప్పటికే ఏదైతే ఫీవర్ హాస్పిటల్ కావచ్చు, ఫీవర్ హాస్పిటల్స్, దాంతోపాటు జనరల్ హాస్పిటల్స్ అన్ని కూడా రోగులతో నిండిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే అది సాధారణ జ్వరమా, లేదంటే కోవిడ్ సిమ్టమ్స్ ఉన్నాయా, లేదంటే కోవిడ్ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అనేది ఖచ్చితంగా చూడాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఎందుకంటే సాధారణ ఫీవర్గా పరిగణించి కోవిడ్ గనక లైట్ తీసుకోవద్దనే విషయంలో కూడా స్పష్టంగా ఉన్నారు. అందుకోసమే అనుమానంగా ఉన్నటువంటి రోగులను ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. దానికి అనుగుణంగానే ఆ టెస్టులు చేసినటువంటి క్రమంలోనే ఇప్పుడు కేసులు కూడా బయటపడుతున్నాయి. అయితే లక్షణాలను చూసి డాక్టర్లు కూడా అంటే రెండు లక్షణాలు ఒకేలా ఉంటాయి. అంటే ఏదైతే కోల్డ్కి సంబంధించి కావచ్చు, లేదంటే రెగ్యులర్ వచ్చేటటువంటి ఫీవర్ కావచ్చు, ఇవన్నీ కూడా సాధారణంగా మనకు తలనొప్పి, బాడీ పెయిన్స్, మరోవైపు ఫీవర్ ఇవన్నీ కనిపిస్తుంటాయి. అయితే కోవిడ్ విషయంలో మాత్రం వీటితో పాటు ఎక్కువగా తలనొప్పితో పాటు ఏ విధంగానైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కావచ్చు, లేదంటే ఆ ఫీవర్ కంటిన్యూస్గా ఉండడం, తగ్గకపోవడం, ఇటువంటి లక్షణాలుంటే ఖచ్చితంగా వాళ్ళను కోవిడ్ టెస్ట్ చేసుకోమంటున్నారు. సో కోవిడ్ టెస్ట్ చేసుకున్నాకే అది కోవిడా లేదంటే సాధారణ ఫీవరా అనేది అర్థమవుతుంది. సో దానికి అనుగుణంగానే ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలనే దానిపైన ఇప్పటికే డాక్టర్లు ట్రీట్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే సాధారణంగా హెల్దీగా ఉన్నటువంటి వాళ్లకు ఈ ఇన్ఫెక్షన్ ప్రభావం చాలా తక్కువగా ఉంటుంది. కానీ ఎవరైతే కోమార్బిటీస్తో బాధపడతారో వాళ్ళపైన ప్రభావం ఎక్కువగా చూపెట్టే అవకాశం ఉంది. అందుకోసమే ఖచ్చితంగా అబ్జర్వేషన్ మాత్రం చేయాలి, ట్రేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లక్షణాలు కనిపించినటువంటి వాళ్ళను టెస్ట్ చేయాలి, అవసరమైతే వాళ్ళను క్వారంటైన్లో ఉంచాలి. మరోవైపు వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండమని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే గతంలో ఉన్నంత టెన్షన్ లేకపోయినప్పటికీ ఖచ్చితంగా కోవిడ్ విషయంలో మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కోవిడ్ అనేది ఇప్పుడు సమాజంలో భాగమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అందరికీ దాదాపు ఇన్ఫెక్షన్ వచ్చి వెళ్ళింది. సో ఈ క్రమంలో చాలా మంది వ్యాక్సిన్లు కూడా తీసుకున్నారు. సో ఆ తర్వాత జరుగుతున్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి కేసుల దృష్ట్యా ప్రతి ఒక్కరూ లక్షణాలు కనిపిస్తే మాత్రం అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.